అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. సోమవారం కీలకమైన రివ్యూ ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన రాబోతుంది, ముఖ్యంగా మహిళలందరూ ఎదురు చూస్తున్న ప్రకటన వస్తుందా లేదా అని మంత్రి గారిని అడిగి తెలుస్తున్నాం. సార్, చాలామంది ఏగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అనౌన్స్మెంట్ రాబోతుందని. 12వ తారీఖు కీలక రివ్యూ ఉందని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర. ఆ రోజు ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖలపై మా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తున్నారు. ఒకరోజు రెవెన్యూ చేస్తున్నారు, హెల్త్ మీట్ చేస్తున్నారు, హౌసింగ్ మీట్ చేస్తున్నారు. అలానే 12వ తారీఖున ట్రాన్స్పోర్టు ఏపీఎస్ఆర్టీసీ మీద రివ్యూ ఉంది. ముఖ్యంగా అందరి ఆశ ఏముందంటే ఫ్రీ బస్ సర్వీస్ మహిళల దాని మీద ఉంది. కాబట్టి మేము చెప్పిన విధంగానే 100% 100కి 100 పాళ్ళు చిత్తశుద్ధితో ఆ పథకాన్ని మహిళలకు చేరవేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆ శుభవార్త అయితే వింటారు, డేట్లు అయితే అడగద్దండి మమ్మల్ని. ఎందుకంటే 1 by 1 అన్ని స్కీములు ప్రజలకు చేరువైతే వస్తున్నాయి. ఇంకొకటి మా ఉద్దేశం ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీని మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గాడిలో పెట్టాలా. ఆ పెట్టేదానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి మా అధికారులతో మాట్లాడడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారి రివ్యూలో కూడా ఏమన్నా బడ్జెట్ అలికేషన్ తీసుకోవడం, కొత్త బస్సులు కొనడం, ఈ ఏపీఎస్ఆర్టీసీ వల్ల నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే ఒక 5,000 మంది కానీ ఎంప్లాయ్మెంట్ కల్పించగలుగుతామని డిస్కషన్ చేశాం. తప్పకుండా ఈ చర్చలు అయితే సఫలమవుతాయని నేను కోరుకుంటున్నాను. పొలిటికల్ క్వశ్చన్ ఒకటి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కర్నూలు మీ పక్క జిల్లాని వెళ్ళి హత్యా రాజకీయాలు చేస్తున్నారు, కోర్టు మెట్లు ఎక్కుతామని మొన్న కూడా మాట్లాడారు. ఎలా చూస్తారు సార్? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నోట్లో వచ్చేది కోర్టు కోర్టు కోర్టు. ఎందుకంటే ఆయన కోర్టులకు పోయి అలవాటు అయిపోయింది ఆయనకు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో ఆయనకు జ్యుడిషియరీ అనేది ఒక భాగం అయిపోయింది. రివర్స్ టెండరింగ్ అంటాడు, అన్ని రివర్స్ మాటలు మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఒకసారి గణాంకాలు తీవాల పత్రికా సోదరులు మీరు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటయ్యి ఈ 14వ తేదీకి 2 నెలలు అవుతుందేమో. ఒకసారి తీండి సెన్సస్ తీస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన ఎవరైనా బాత్రూంలో కాలు జారి పడిపోయినా కూడా అది రాజకీయ హత్య అంటున్నాడు. కాబట్టి ఆయనకు మెయిన్ దొబ్బేసింది. నిజంగా చెప్తున్నా, ఏం భయం ఏం లేదు నాకు చెప్పేదానికి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరైనా ప్రజల ద్వారే, ఆ రోజు ఆయనైనా ఈరోజు మేమైనా కూడా అధికారంలోకి రావడం జరిగింది ఆ ప్రజల ద్వారానే. అట్లీస్ట్ బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వకుండా ప్రెస్ ముందరకు వచ్చో లేకపోతే ఢిల్లీకి పోయో అనవసరంగా ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజలు ఏదైతే మ్యాండేట్ ఇచ్చినారో ప్రజలు యొక్క ఓట్లను మేము ఆ ఓట్లతో గెలిచాం కాబట్టి వాళ్ళని అవమానిస్తున్నాడు. మమ్మల్ని కాదు, తెలుగుదేశం పార్టీనో మా ప్రభుత్వాన్ని కాదు. ఈ 2 నెలల్లో అవి జరిగినాయి ఇవి జరిగినాయి అని చెప్పేసి ఆయన అనడము రాష్ట్ర ప్రజలు ఇచ్చిన న్యాయంగా ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో దాన్ని అవమానిస్తున్నారు. ఈవీఎం సీఎం అని, ఈవీఎం మంత్రులని మీ మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైసీపీ ట్రోలింగ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు కూడా ఈవీఎంలు ఉన్నాయండి. ఆయన ఏమో పెట్టెల్లో ఓట్లు వేసినట్టు కాదు. ఆ రోజు ఈవీఎంలు ఉన్నాయి, ఈరోజు ఈవీఎంలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలో ఓట్లు అయిపోయిన తర్వాత ఫారిన్కి పోయే రోజు కూడా అక్కడి నుంచి వచ్చి 150 సీట్లు వస్తాయి, నేనే ముఖ్యమంత్రి అన్నాడు. ఆ రోజు ఎక్కడికి పోయిందండి ఆ బుద్ధి? నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నా. ఓట్లు అయిపోయినాయి, ఎగ్జిట్ పోల్స్ ఆయనంతకు ఆయనే ప్రకటించుకున్నాడు, 150 సీట్లు వస్తాయని ఆయనే చెప్పినాడు. అప్పుడున్నా తెలియదండి ఈవీఎంలో ఓట్లు వేసినారా, డబ్బా పెట్టెలు వేసినారని? ఇవన్నీ ఊరికే జనాలను అవమానించడం తప్ప ఏ విధమైన దీంట్లో లాజిక్ అయితే లేదు. సార్, ఖచ్చితంగా దీని మీద అంటే వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజంగా చెప్తున్నారు. జగన్ జైలు జీవితం అలవాటు కాబట్టే ఇప్పుడు ప్రతిదానికి కోర్టు అని ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా 12వ తారీఖు జరగబోయే ముఖ్యమంత్రి రివ్యూలో మహిళలకు సంబంధించిన ఉచిత బస్సుకు సంబంధించిన స్కీమ్ మీద ఒక క్లారిటీ అయితే వస్తుందని మంత్రి రామప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.